ఈ వాక్యమును మా హృదయముల మీద దేవ మాకు అనుగ్రహించినందుకు, మా ముద్రించినందుకు మీకు వందనాలు ప్రభా. మేము ఎప్పుడు నీ మాటకు లోబడేవారిగా మేము ఉండేటట్లుగా సిద్ధపరచండి. ఏదో మాకు అనుకూలమైన మాటలు తీసుకొని మాకు కష్టమైన ప్రతికూలమైన మాటలను తృణీకరించేవారం కాకున్నట్లుగా కాపాడండి. ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసినారు, ఆనాడు పెద్దలైన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులైన వారు ధర్మశాస్త్రములో వారికి అనుకూలమైన వాటినే తీసుకున్నారే తప్ప ధర్మశాస్త్రంలో యేసుప్రభు వారి గురించి చెప్పిన వాటిని వారు తీసుకోలేదు. వారు నమ్మలేకపోతున్నారు. ఇంత త్వరగా మెస్సీ వచ్చేస్తాడా అని, ఇంకా వస్తాడనే వారు ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చి ఎన్ని సూచక్రియలను, ఎన్ని అద్భుతాలు వారు ఎదురు చేసి నేనే ఆయనను అని చూపించినప్పుడు కూడా వారు నమ్మలేకపోయారు. ఎందుకంటే ధర్మశాస్త్రము వారికి గురుడితనాన్ని కలగచేసింది, వారిని నమ్మలేకపోయేలాగా చేసింది. ప్రభువా, అనేక సార్లు మేము కూడా నీ జీవవాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పటికీ కూడా మమ్మల్ని సరిచేసే మాటలు, మమ్మల్ని గద్దించే మాటలు వచ్చినప్పుడు మాకెంతో బాధ. కానీ మా మేలు కోరి నువ్వు గద్దించే దేవుడు అని జ్ఞాపకం చేసినారు. అందుకనే మేమెప్పుడు నీ గద్దింపును త్రోసివేసేవారం కాక, దేవా, ఒకవేళ నువ్వు మమ్మల్ని శిక్షించినప్పటికీ, కొట్టినప్పటికీ ఆ శిక్షణ తృణీకరించేవారం కాకున్నట్లుగా కాపాడండి. ఎందుకంటే మనుషులు గద్దింపుని అంగీకరించే మనుషులు కాదు, మేము తృణీకరించేవారము. కానీ ఎప్పుడైతే గద్దింపుని మేము స్వీకరించగలుగుతామో మేము నీ ద్వారా ఆశీర్వదించబడతాం తండ్రి. ఎప్పుడు మా పైన ఉన్నవారు కానీ, విశ్వాసం కలిగిన వారు, భక్తి కలిగిన వారు మమ్మల్ని గద్దించినప్పుడు, మమ్మల్ని శిక్షించినప్పుడు మేము విసుక్కున్నట్లుగా, త్రోసివేయకున్నట్లుగా మమ్మల్ని కాపాడమని మీ దయగల సన్నిధిలో మీ యొక్క హస్తానికి అప్పగించుకుంటున్నాను. ప్రభా, వాతావరణం అనానుకూలత అయినప్పటికీ నీ సన్నిధికి రాగలిగిన నీ బిడ్డల బట్టి వందనాలు దేవా. మరి మీద అవసరాలు సోదరి అరుణా సిస్టర్ గారి కుటుంబాన్ని కనికరించండి దేవా. సోదరి యొక్క ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి ప్రభా. తన ఉద్యోగం తగిన సమయంలో పర్మనెంట్ కాగలుగుట్లో కృప చూపించండి. జాసి యొక్క చదువులో కూడా తోడుగుండండి దేవా. తనకి దేవా చదువుతున్నది జ్ఞాపకం ఉండగలుగుట్లో కృప చూపించండి దేవా. తన పక్షంగా నీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చండి. బ్రదర్ని కూడా తన పనులన్నింటిలో తోడుగుండండి. సోదరు లిడియా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన విశ్వాసాన్ని కూడా బలపరచండి. తను చేస్తున్న చిన్న వ్యాపారం దీవెనకరంగా చేయండి. తన కుమారు రవణ్ని కూడా కనికరించండి, స్వస్థతను అనుగ్రహించండి ప్రభా, రక్షించండి. పెంటి గారిని కూడా మార్చండి. శైలజ కుటుంబాన్ని కూడా కనికరించండి. తన భర్తను కూడా, కార్తీక్ని కూడా రక్షించండి తండ్రి. చెడు మార్గం నుంచి విడిపించండి. అలాగే ప్రభా, మరోసారి తండ్రి సోదరు దేవ రూత్ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. తనకి ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఉండాలి, ఇంకొక సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నాగరాజు గారిని, అలాగే తన పెద్ద కుమారుణ్ణి, అలాగే తండ్రి మరి దేవ తన చిన్న కుమారుణ్ణి దేవ, మరి అలాగే తన భార్యను కూడా కనికరించండి. వారిని అందరినీ రక్షించండి ప్రభా. మీరు మీ యొక్క భవిష్యత్తు పక్షంగా కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవ. తన పక్షంగా నీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చండి దేవ. మీరే సహాయాన్ని దయచేయండి. అంతేకాదు ప్రభా, సోదరి ఈశ్వరి సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తనకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దేవ. మరి తన భర్త అప్పలరాజు గారిని, అలాగే తన బిడ్డలు దేవ వసంతాను, మనోజును కూడా కనికరించండి. వారిని కూడా రక్షించండి. ఇలాగ ప్రభా, నీ బిడ్డల కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చండి, వారిని దీవించండి. అలాగే తండ్రి, నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి ప్రభా. బిడ్డల యొక్క చదువుల్లో దేవ వారి పక్షంగా నీ ఉద్దేశాన్ని నెరవేర్చి రాగల దినాల్లో సంఘానికి, కుటుంబానికి, నీ నామమునకు మహింకరంగా జీవించేవారిగా సిద్ధపరచండి. అలాగే తండ్రి, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం రాలేకపోయిన వారు కూడా మరొక తరుణాన్ని దయచేయండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, దినేష్ని, అలాగే సదురు లేయాను, సదురు కుమారిని కూడా కనికరించండి. వీరిని కూడా ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇలాగ ప్రభా, మరి వర్షాన్ని కూడా ఆపినందుకు వందనాలు. నీ ప్రజలు తిరిగి వెళ్ళనై ఉంటున్నారు. క్షేమంగా వారి ఇల్లు చేరేంత వరకు మీ కాపుదల భద్రతను అనుగ్రహించి వారిని కాపాడమని, ఇది నువ్వు రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును
ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.